Hi friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. నార్థర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ వారు కేవలం 10th క్లాస్ మరియు డిప్లొమా కోర్సులతో వివిధ రకాల టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. వాటి గురించి తెలుసుకునే ముందు ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఒక మంచి కొటేషన్ మెన్షన్ చేశాను, అది ఎలా ఉందో చదివి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకసారి ఆ పోస్టుల గురించి చూసినట్లయితే అసిస్టెంట్ ఫోర్మెన్ గ్రేడ్ సి ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్ అండి. అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ట్రైనీ గ్రేడ్ సి పోస్ట్ అండి. ఇది ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ సంబంధించినటువంటి క్యాడర్ పోస్ట్ అండి. టెక్నీషియన్ ఫిట్టర్, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ టర్నర్, టెక్నీషియన్ మెషినిస్ట్, టెక్నీషియన్ వెల్డర్, ఈ 7 రకాల పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారండి. అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ గ్రేడ్ సి క్యాడర్కి సంబంధించిన పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ కింద 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీ కింద 1 పోస్టు, ఎస్టీ కేటగిరీ కింద 1 పోస్టు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఉన్న వారికి 1 పోస్టు, మొత్తంగా కలిపి 7 పోస్టులు వేకెన్సీస్ చూపిస్తున్నారండి. ఈ పోస్టులలో ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా 1 పోస్ట్ కేటాయిస్తున్నారండి. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ గ్రేడ్ సి పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఎగ్జామినేషన్ కింద పోస్టులు కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ కింద 20, ఈడబ్ల్యూఎస్ వారికి 4, ఎస్సీ కేటగిరీ వారికి 7, ఎస్టీ కేటగిరీ వారికి 9, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 7, మొత్తంగా కలిపి 47 పోస్టులు వేకెన్సీ చూపిస్తున్నారండి. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించిన పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ వారికి 12 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 2, ఎస్సీ కేటగిరీ వారికి 3, ఎస్టీ కేటగిరీ వారికి 5, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 3, టోటల్గా చూసినట్లయితే 25. టెక్నీషియన్ ఫిట్టర్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఎగ్జామినేషన్ కింద అన్రిజర్వ్డ్ వారికి 52 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 12 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 18 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 25 పోస్టులు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 18 పోస్టులు, మొత్తంగా చూసినట్లయితే 125 పోస్టులు కేటాయించారండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించిన క్యాడర్ పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ వారికి 12 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 3 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 4, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 3, టోటల్గా చూసినట్లయితే 24 పోస్టులు అండి. అదేవిధంగా టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఎగ్జామినేషన్ క్యాడర్ కింద అన్రిజర్వ్డ్ వారికి 16 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 4 పోస్టులు, ఎస్టీ కేటగిరీ వారికి 6 పోస్టులు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 4, మొత్తంగా చూసినట్లయితే 33 పోస్టులు అండి. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ క్యాడర్కి సంబంధించిన పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ కింద 57 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 14 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 21, ఎస్టీ కేటగిరీ వారికి 28, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 21, టోటల్గా చూసినట్లయితే 141 పోస్టులు అండి. అదేవిధంగా టెక్నీషియన్ టర్నర్ అనే పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఎగ్జామినేషన్ క్యాడర్ కింద అన్రిజర్వ్డ్ వారికి 8, ఈడబ్ల్యూఎస్ వారికి 1, ఎస్సీ కేటగిరీ వారికి 2, ఎస్టీ కేటగిరీ వారికి 3, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 2, టోటల్గా 16 పోస్టులు అండి. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించిన పోస్ట్ చూసినట్లయితే దీంట్లో అన్రిజర్వ్డ్ కింద 3 పోస్టులు, మిగతా కేటగిరీ వారికి ఎలాంటి పోస్టులు లేవండి, ఓన్లీ అన్రిజర్వ్డ్ వారికి మాత్రమే కేటాయించారు, మొత్తంగా కలిపి 3 పోస్టులు. అదేవిధంగా టెక్నీషియన్ మెషినిస్ట్ పోస్ట్ చూసినట్లయితే దీంట్లో ఎగ్జామినేషన్ క్యాడర్ కింద అన్రిజర్వ్డ్ వారికి 5 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వారికి 1, ఎస్టీ కేటగిరీ వారికి 1, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 1, మొత్తంగా కలిపి 8 పోస్టులు అండి. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించిన పోస్టులు ఏమి కూడా లేవండి. టెక్నీషియన్ వెల్డర్ సంబంధించిన పోస్ట్ చూసినట్లయితే ఎగ్జామినేషన్ క్యాడర్ కింద అన్రిజర్వ్డ్ వారికి 26 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 6, ఎస్సీ కేటగిరీ 9, ఎస్టీ కేటగిరీ వారికి 12, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 9, టోటల్గా చూసినట్లయితే 62 పోస్టులు అండి. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ క్యాడర్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 8, ఈడబ్ల్యూఎస్ వారికి 3, ఎస్సీ కేటగిరీ 3, ఎస్టీ కేటగిరీ 4, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 3, టోటల్గా 21 వేకెన్సీస్ అండి. ఒకసారి ఈ పోస్టులకి శాలరీ వివరాలు కనుక చూసినట్లయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్కి మరియు అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ పోస్ట్కి రెండింటి కనుక చూసినట్లయితే 31,852 రూపాయలుగా మెన్షన్ చేశారండి నెలకి గాను. వీటితో పాటు వివిధ రకాల అలవెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. అయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రానిక్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ పోస్ట్ చూసినట్లయితే దీంట్లో 2 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి శాలరీ కూడా ట్రైనింగ్ పీరియడ్ కి సంబంధించినటువంటి శాలరీ అండి. టెక్నీషియన్ ఫిట్టర్, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ టర్నర్, టెక్నీషియన్ మెషినిస్ట్, టెక్నీషియన్ వెల్డర్, ఈ 5 పోస్టులకు కనుక చూసినట్లయితే మినిమం శాలరీ ఇక్కడ మెన్షన్ చేశారండి. ఒక రోజుకి 1,065 రూపాయలుగా మెన్షన్ చేశారు. అంటే ఇది డైలీ బేసిస్ లో శాలరీ అనేది ఇస్తున్నారండి.
ఈ అన్ని పోస్టులకి కూడా 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుందని నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వారికి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉండాలని మెన్షన్ చేశారండి. అదేవిధంగా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి ఎలాంటి రిలాక్సేషన్ లేదండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారైతే 5 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ని, పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉన్నట్లయితే వారి కేటగిరీ రిలాక్సేషన్తో పాటు అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ కల్పిస్తున్నారండి. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ పోస్ట్కి చూసినట్లయితే కేవలం 10th క్లాస్గా మెన్షన్ చేశారండి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ పోస్ట్ చూసినట్లయితే 10th క్లాస్తో పాటు మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. టెక్నీషియన్ ఫిట్టర్ చూసినట్లయితే 10th క్లాస్తో పాటు ఫిట్టర్ సంబంధించినటువంటి ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి, మినిమం 1 ఇయర్ కోర్స్ని. టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ పోస్ట్ చూసినట్లయితే 10th క్లాస్తో పాటు ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఐటీఐ కోర్స్ 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. టెక్నీషియన్ టర్నర్ చూసినట్లయితే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్తో పాటు ఐటీఐ సంబంధించినటువంటి టర్నర్ ట్రేడ్ కోర్స్ని కంప్లీట్ చేసి ఉండాలండి. టెక్నీషియన్ మెషినిస్ట్ పోస్ట్ చూసినట్లయితే 10th క్లాస్తో పాటు ఐటీఐ మెషినిస్ట్ ట్రేడ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. టెక్నీషియన్ వెల్డర్ చూసినట్లయితే 10th క్లాస్తో పాటు వెల్డర్లో ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. మీ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ అనుమతి పొందినటువంటి ఇన్స్టిట్యూట్కి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారండి. ఎన్సీవీటీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ట్రైనింగ్, ఎస్సీవీటీ అంటే స్టేట్ కౌన్సిల్ ఫర్ వెకేషనల్ ట్రైనింగ్. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి చూసినట్లయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదండి. సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ వైజ్ మీకు మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేసి ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎగ్జామ్కి సంబంధించినటువంటి మాక్సిమం మార్క్స్ కనుక చూసినట్లయితే 100 మార్క్స్గా మెన్షన్ చేశారు. అన్రిజర్వ్డ్ మరియు ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 50 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్గా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారైతే 40 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్గా మెన్షన్ చేశారండి. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ మరియు నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే దానిలో కెరీర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వచ్చినటువంటి సబ్ ఆప్షన్స్లలో రిక్రూట్మెంట్ ఆప్షన్ తర్వాత నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు అక్కడ పోస్ట్లకు సంబంధించినటువంటి నేమ్స్తో సహా నోటిఫికేషన్స్ ఉంటాయండి. పక్కన ఉన్నటువంటి ఆన్లైన్ అప్లై పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు నేరుగా. అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆగస్ట్ 3, 2020 నుంచి ప్రారంభించబడుతున్నాయండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసినట్లయితే ఆగస్ట్ 25, 2020గా మెన్షన్ చేశారు. మిగతా డేట్స్ అనేవి అన్నీ కూడా తర్వాత మెన్షన్ చేస్తారని నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది ఉంది. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ సూన్.